ఎంఫా తుఫాన్ చైనాలో పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దీనివల్ల ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. పొరుగున ఉన్న హాంకాంగ్ పైన ఇది విరుచుకుపడి విధ్వంసానికి కారణమైంది. హాంకాంగ్, షెన్జన్, జుయాహ్, మాకవోలా నుంచి బయలుదేరాల్సిన అత్యధిక విమానాలు రద్దు కాగా అనేక సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఒక్క హాంకాంగ్లోనే 400 విమానాలు రద్దవడం 80,000 మందిపై ప్రభావం చూపింది. పలు హైస్పీడ్ రైళ్లు రద్దయ్యాయి. అత్యంత ప్రమాదకర స్థితిని సూచించే 10వ నెంబర్ హెచ్చరికను హాంకాంగ్లో జారీ చేశారు. తుఫాను కన్ను ఈ నగర దక్షిణ భాగం మీదుగా పయనించినప్పుడు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. డిస్నీల్యాండ్ సహా వినోద పార్కుల్ని మూసివేశారు. దక్షిణ కొరియాలోనూ ఎగరతెగని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వివిధ ఘటనల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చుంగ్చియాంగ్ ప్రావిన్స్లో ఒక అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు భారీగా చేరడంతో ఓ కారులో చిక్కుకున్న 3 అందులోనే ప్రాణాలు కోల్పోయారు. 4 రోజుల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 600 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుఫాన్ నిన్న సాయంత్రం తీరాన్ని దాటింది.